హనుమకొండ జిల్లాలో తల్లి ఇద్దరు పిల్లలు అనుమానాస్పద మృతి చెందారు. జిల్లాలోని ఐనవోలు మండలం పున్నెల్లో విషాదం జరిగింది. స్విమ్మింగ్ పూల్లో పడి ఫర్హానాత్ ఉబేరా అయోషా మృతి చెందారు. కూతురు పుట్టినరోజు కావడంతో ఓ వెంచర్లో వదిలి వెళ్లాడు తండ్రి అజారుద్దీన్. తిరిగి వచ్చేసరికి ముగ్గురు మృతి చెందారు. భర్త అజారుద్దీన్పై భార్య బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో తల్లి ఇద్దరు పిల్లలు అనుమానాస్పద మృతి చెందారు. జిల్లాలోని ఐనవోలు మండలం పున్నెల్లో విషాదం జరిగింది. స్విమ్మింగ్ పూల్లో పడి ఫర్హానాత్ ఉబేరా అయోషా మృతి చెందారు. కూతురు పుట్టినరోజు కావడంతో వెంచర్లో వదిలి వెళ్లాడు తండ్రి అజారుద్దీన్. అజారుద్దీన్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మృతిని బంధువులు. మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ తిరుపతి మరిన్ని వివరాలు అందిస్తారు. తిరుపతి. రవి, తల్లి ఇద్దరు కుమార్తెలు స్విమ్మింగ్ పూల్ లో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి ఘటన హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు క్రాస్ సమీపంలో చోటు చేసుకుంది. మృతులు పున్నెలు గ్రామానికి చెందినటువంటి ఫర్హాత్ 30 సంవత్సరాలు ఉంటాయి, ఉమేరా 7 సంవత్సరాలు ఉంటాయి, అయేషా 5 సంవత్సరాలు ఉంటాయి. అయితే వెంచర్ లో తండ్రి అజారుద్దీన్ తో కలిసి అక్కడికి వెళ్లారు. కానీ అజారుద్దీన్ వాళ్ళ బయటికి వెళ్లే సమయంలోనే ముగ్గురు మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. వెంచర్ సంబంధించినటువంటి నిర్వహణ పనులు వస్తూ వెంచర్ ను ఫర్హాత్ భర్త అజారుద్దీన్ చూసుకుంటారు. అయితే కుటుంబంతో కలిసి వెళ్ళినటువంటి వీరంతా కూడా ముగ్గురు మృతి చెందిన నేపథ్యంలో ఇటు భర్త అజారుద్దీన్ పై భార్య బంధువులు అనుమానం వ్యక్తం చేస్తారు. గత కొద్ది రోజులుగా ఆడపిల్లల విషయంలోనే ఇబ్బందులకు గురి చేస్తూ వేదన పొరుగులకు గురి చేసినటువంటి సిచ్యువేషన్ ఘటనలను చూసాం. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ భార్య ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి క్రమంలోనే ఆయన గొడవకు దిగి ఆవాసం చేసుకోవాలని ఒత్తిడి చేసినట్టుగా మరి భార్య సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు భర్త అజారుద్దీన్ పై అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపణ వ్యక్తం చేసినటువంటి పరిస్థితులను బట్టి పోలీసులు అయితే అటు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి కావచ్చు, ఇటు ఎంజిఎం మార్చ్ దగ్గరికి వెళ్లి పూర్తిగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. అన్ని కోణాల్లో ఇటు భర్త అజారుద్దీన్ పై అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో భర్త అజారుద్దీన్ కూడా అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తారు. మరొక వైపు కుటుంబంలో కావచ్చు, ఇంకా గ్రామంలో కూడా ఎట్లా ఉండదు ఈ మధ్య ఎందుకని అజారుద్దీన్ ఫర్హాత్ల మధ్య కొన్ని రోజులుగా పిల్లల విషయంలో గొడవలు జరుగుతున్నాయి, నిజంగానే గొడవలు జరుగుతున్నాయి. ఈ కారణంగానే అజారుద్దీన్ వారిని హతమార్చి ఉంటారన్నటువంటి కోణంలో ప్రమాదవశాత్తు జరిగిందనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు మృతదేహాలను పోస్ట్ మార్టం ఎంజిఎం ఆసుపత్రికి తరలించి మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితి అనుభూతి. ఇటు తల్లి ఇద్దరు కూతుళ్లు స్విమ్మింగ్ పూల్ లో పడి మృతి చెందినటువంటి ఘటనకు సంబంధించి హన్మకొండ జిల్లాలో చర్చగా మారింది. ఎవరు ఏ కారణాలతో కావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో తల్లి కూతులు చనిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడాయో పూర్తిగా పోలీసుల దర్యాప్తులోనే కారణాలు తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రవి, థ్యాంక్ యూ తిరుపతి. వాళ్ళు స్విమ్మింగ్ పూల్కి తీసుకుపోతామని పోయిన తర్వాత అక్కడ ఏమైందో తెలియదు సార్ మాకైతే. కానీ మా బిడ్డకైతే వాళ్ళు మా అల్లుడు టార్చర్ పెట్టేదట. కానీ మాకు చెప్పలే. మా బిడ్డ చెల్లెళ్ళతోని చెప్పుకున్నది, మీ బావ మంచోడని అనుకుంటారు మీరు, కానీ మీ బావ చెడ్డోడు. మీ బావ గురించి చెప్తే మీరు మాట్లాడారు మీ బావతోని, మీ బావ అంతా మంచోడు అనుకుంటారని మా బిడ్డలతోని చెప్పిందట. మరి వాళ్ళు ఇప్పుడు మా బిడ్డకు ఫస్ట్ ఇద్దరు బిడ్డలు, దాని తర్వాత మళ్ళీ ఇద్దరు బిడ్డలా ఏమో అని చూపెట్టి వాడు అబోషన్ చేపించిండు మళ్ళీ 2 సార్లు. మళ్ళీ ఇప్పుడు కాన్పుతోని ఉన్నది. అది అబోషన్ చేపిమని మా బిడ్డతోని టార్చర్ పెట్టి లొల్లి పెట్టిళ్ళు. ఆ స్విమ్మింగ్ తీసుకుపోయి వాళ్ళు చంపిలా ఏం చేసిలా మాకు తెలియదు సార్. కానీ మా బిడ్డకైతే వాళ్ళు చంపితేనే వాళ్ళు ఇక్కడ లేరు, చంపకుంటే వాళ్ళు ఇక్కడ ఉండు, వాళ్ళు చంపిలనే ఇక్కడ లేరు సార్. కడుపుతోని ఉన్నది ఇప్పుడు, అది సుతా అబోషన్ చేపియాలి అని వాళ్ళు లొల్లి పెట్టిళ్ళు. ఇప్పుడు 3 నెలలు అట అవి అబోషన్ చేపియాలి అంటారు వాళ్ళు. ఇద్దరు బిడ్డలు ఇప్పుడు చచ్చిపోయిన పిల్లలు, ఇద్దరు బిడ్డల తర్వాత 2 సార్లు అబోషన్ చేపించిళ్ళు. మళ్ళీ ఇప్పుడు కాన్పుతోని ఉన్నది. కాన్పు అబోషన్ చేపించమంటే నేను చేపించుకోను అని అన్నదట. మరి అవి చేపించుకోను అని అంటే వాళ్ళు తీసుకోపోయి స్విమ్మింగ్ పూల్లో చంపిల్లా ఏం చేసిళ్ళు. ఇక మీరు తీయాలి.